చలికాలంలో కాస్త భద్రంగా ఉండండి. చలిగాలిలు మొదలయ్యాయి. చల్లటి వాతావరణంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫ్లూ జ్వరం, ఆయాసం పెరుగుతూ ఉన్నాయి. అలర్జీ, న్యూమోనియా, ఆస్తమా, సిఓపిడి తదితర శ్వాసకోశ వ్యాధులు ముప్పి పొంచి ఉంది. శ్వాసకోశ వ్యాధులతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్ త్వరగా దాడి చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉస్మానియా, చెస్ట్, గాంధీ, ఫీవర్ ఆసుపత్రిలో ఓపీ విభాగానికి వచ్చే రోగుల్లో సీజన్కు సంబంధించిన కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. వాతావరణ మార్పులతో చల్లటి గాలులకు శరీరం తెల్లగా పొడిబారినట్లు మారిపోతూ ఉంది. పెదవులు పగిలిపోయి ముఖం కాంతిహీనంగా మారుతూ ఉంది. అరిగాళ్లు పగుళ్లు ఏర్పడుతూ ఉన్నాయి. శరీరంలో తేమ శాతం తగ్గడంతో చర్మ రక్షణ శక్తి తగ్గి దురదలు వస్తాయంటున్నారు. ముఖంపై పొడిబారిపోవడం వల్ల పగుళ్లు వస్తాయని వైద్యులు వివరించారు. చేతులపై పగులు మాదిరిగానే తెల్లటి గీతలు వస్తాయంటున్నారు. ఈ తరహా సమస్యలు మధుమేహం రోగులకు వస్తే ఇబ్బందులుంటాయని, ఇన్ఫెక్షన్ పెరుగుతుందని కూడా పేర్కొంటున్నారు. వాతావరణం చల్లగా ఉండటంతో ప్రజలు సివియర్ అలర్జీ, బ్రాంకైటిస్ బారిన పడుతూ ఉన్నారు. వాతావరణం మార్పుతో వైరస్ శక్తివంతం కావడంతో ప్రజలపై దాడి చేస్తూ ఉంది. దీంతో దగ్గు, ఆయాసం, గాలి పీల్చుకోవడం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. 5-6 రోజుల్లో తగ్గే జబ్బు, అలర్జీలు ప్రస్తుతం వారం నుండి 2 వారాలు ఉంటాయంటున్నారు వైద్యులు. న్యూమోనియా, ఆస్తమా వంటి జబ్బులు కూడా పెరిగాయంటున్నారు. ఆస్తమా, న్యూమోనియా, సిఓపిడి, గుండె వ్యాధులతో బాధపడే వారికి చలికాలం కష్టమేనని వైద్యులు అంటున్నారు. చల్లటి ప్రదేశంలో తిరిగినా, చల్లటి ఆహారం తీసుకున్నా, ఏసీ గదుల్లో ఉన్న ఆస్తమా సమస్య పెరుగుతుంది. చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తే ఆస్తమా, న్యూమోనియా రోగులకు మరింత అసౌకర్యంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఆస్తమా, న్యూమోనియాతో బాధపడేవారు మందులు వాడకపోతే సమస్య తీవ్రంగా మారే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశ, చెవి, ముక్కు, గొంతు సమస్యలున్న వారు చలికాలంలో జాగ్రత్తగా ఉండాలి. నీరు వేడి చేసి వడపోసుకొని తాగాలి. వెచ్చని దుస్తులు ధరించాలి. శరీరం పూర్తిగా కవర్ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి పానీయాలు, ఐస్ క్రీంలు తీసుకోవద్దు. గొంతు నొప్పి ఉన్నవారు ప్రతిరోజు 2 సార్లు వేడి చేసిన నీటిలో కొంచెం ఉప్పు వేసి వాటిని పుక్కలించి ఉమ్మివేయాలి. 5-6 సార్లు చేయాలి. ఇలా ఉదయం, సాయంత్రం చేస్తే గొంతు నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన నీరు తాగొద్దు. వేడి ఆహారం తీసుకోవాలి. ఇక ఈఎన్టీ సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించి వారి సలహాలు పాటించాలి. చలికాలంలో గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. బ్లాక్స్, కొలెస్ట్రాల్ ఉన్న వారిలో రక్తనాళాల్లో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉండటంతో గుండె వైఫల్యం చెందే ముప్పు ఉంటుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ల వల్ల కూడా రక్తనాళాలు రప్చర్ అవుతూ ఉంటాయి. చలి ఎక్కువగా ఉంటే వాకింగ్ చేయొద్దు. అధిక బరువు, ఆస్తమా, గుండె జబ్బులున్న వారు వాకింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చలికాలంలో స్మోకింగ్ చేయడం మానేయాలి. స్మోకింగ్ విష పదార్థాల వల్ల ముప్పు ఏర్పడుతుంది. ఆల్కహాల్ తీసుకుంటే గుండె సమస్యలు వస్తాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ బాధితులు అప్రమత్తంగా ఉండాలి. మధుమేహ రోగులు చల్లటి ప్రదేశంలో పడుకోవద్దు. పొగ మంచు బారిన పడకుండా ఉండటానికి మాస్కులు ధరించాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. చలిగాలి ఉన్న సమయంలో వృద్ధులు బయట తిరగవద్దు.